మన అందరినీ తన వైపు తిప్పుకొని తన ట్రాన్స్ఫర్మేషన్తో బైకర్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మా శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. హలో థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే డే 1 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఏంటి నచ్చిందా నా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయి. వచ్చా మీ నాన్నతో వచ్చావా? మరి నా నాన్నతో కూడా తీసుకురా సరే. బైకా గరాజ్లో ఉంది, రేస్ ట్రాక్ దగ్గర ఉంది. సరే తప్పకుండా సరే నేను ఎక్కించుకుని తీసుకెళ్తాలే. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ లవ్. నేను హిట్ కొడితే మీరు హిట్ కొట్టినట్టు ఫీల్ అవుతారు. సో ఆ ప్రేమని ఎట్లా చెప్పుకోవాలో తెలీదు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బాగా థ్యాంక్ చేయాల్సింది తెలుగు ప్రేక్షకులకి. శర్వ అంటే ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో ఎప్పుడు మీరు ఆ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, మన తెలుగు సినిమా గర్వపడేలాగా తీశాడు అభి అని. అండ్ నేను ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి సినిమా తీసా, ఒక ఫ్యామిలీ సినిమా తీసా. సో ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తున్నారు, సినిమా బాగుంది అని ఇంత ఫ్యామిలీస్ ఒక మౌత్ టాక్తోనే వెళ్తుంది అంటే, సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ అండ్ టు ఆల్ ద యూత్, టు ఆల్ ద జెన్జీ కిడ్స్. మీరే కదా జెన్జీ వైబ్, బైక్స్ అండ్ ఆల్ దట్. సో దాంతోపాటు మంచి ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అభి చెప్పాడు. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూవీ. అండ్ నిజ జీవితంలో యూజువల్లీ ఫాదర్ అండ్ సన్ కూడా అలానే ఉంటారు. సో నేను గెలిస్తే నువ్వు గెలిచావు అని చెప్పరు, వెనకాల వాళ్ళు స్లోగా వచ్చారని చెప్తారు ఫాదర్స్. సో అవి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇందాక అట్లానే ఉంటుంది లైఫ్ అంతా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక అన్నట్టు నేను ఒప్పుకోవటం కాదు, మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మాకు ఎక్కువ టెన్షన్ ఉండే. హీరో కూడా ఒప్పుకోవాలి కదా. లేదు మీరే ఒక హీరో. సో అందుకనే థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్. యు ఆర్ ఆల్వేస్ ఎ హీరో ఫర్ అస్. అండ్ అదంతే. అండ్ బ్రో సూపర్. మీ గురించి ఆల్రెడీ మొన్న మాట్లాడేసా. సో మా టీం అండ్ బ్రో నువ్వు కూడా నాకు కూడా స్పాన్సర్ చేస్తే కొంచెం హీ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైం. మన మీడియా మిత్రులు కూడా ఎవరు అడిగితే యాక్చువల్లీ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆ సినిమాకి. ఒక యూజువలీ అది నేను రివీల్ చేయకూడదు, బట్ దట్ ఈస్ ద మూమెంట్ వేర్ సినిమా ఇంకొక లెవెల్కి లెగుస్తుంది. ద వే హీ డస్ వాట్ హీ డస్. సో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ మాల్విక గారు థ్యాంక్ యూ. షీఈస్ బికమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ రోల్ టు డూ ఇట్. యూజువలీ ఒక 2 layers చేస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ అన్నప్పుడు ఇంటర్నల్గా ఫీల్ అవ్వకపోతే అది మీకు యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ అది అలా ఎక్కడా కనపడకుండా న్యాచురల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మా మెయిన్ హీరో శౌర్య గారు, మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉందండి. హీజ్ లైక్ మా అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసేది సెట్లో వీడే. అండ్ రోజు నాకు ఏది కావాలంటే వాడికి, నాకు ఫ్యాన్ పట్టుకుంటే నాకు ఫ్యాన్ ఎందుకు లేదు, గొడుగు పట్టుకుంటే నాకు గొడుగు ఎందుకు లేదు, నాకు కూర్చోండి సేమ్ అన్నీ నాకు ఏ ఉన్నాయో మొత్తం అన్నీ కొనిపించుకున్నాడు అలా అంతో. సో వండర్ఫుల్ అండ్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే అందరినీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసా. మా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాడు. అలానే సినిమాటోగ్రఫీ మది గారు, అట్లానే మెయిన్ యువరాజ్. అంటే వాళ్ళు పట్టిన కష్టం అండ్ మన ప్రొడక్షన్ డిజైన్ అంటే హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా.
అంటే దానికి సపోర్ట్ చేసి ఒక టీం పెట్టిన మా రాజీవన్ సార్కి, అలానే మా మెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్రాయన్ గారికి, ఫైట్ అంటే మన రేసెస్ ఇంత బాగున్నాయి, ఇంత బాగా తీశారు అంటే ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ స్టిల్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఫిల్మ్ till date and I'm so proud to be part of it. Thanks Abhi for making this possible. And in అన్నిటికీ కారణమైన మా యువి క్రియేషన్స్కి, సో we have to thank them for supporting such a good film and a big film and making this, you know, such a big canvas లో చేసి మా అందరికి. అండ్ వాళ్ళకి నేను లక్కీయో నేను వాళ్ళకి లక్కీయో తెలియదు, కానీ మేము చేసిన 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. సో థ్యాంక్స్ టు గాడ్, ఎందుకంటే దేవుడిని నేను నమ్ముతా. నా వెనకాల ఎవరున్నారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడైతే ఉన్నాడు. ఈ సంవత్సరం 2 హిట్లు ఇచ్చాడు. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. అండ్ లవ్ యూ ఆల్, లివ్ విత్ లవ్, హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శర్వా గారు. అండ్ మీరు కూడా మీరు అండ్ మీ ఫాదర్ మధ్య బాండింగ్ గురించి ఏదైనా ఒక క్రేజియస్ట్ మెమొరీ షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. ఎప్పటికీ ఇట్లానే మాటలు ఉండవు. ఓహో, ఎప్పుడు తుంటరి పని చేసి దొరికిపోలేదు. ఎందుకు దొరుకుతానే ఉంటాం కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.